హాయ్ ఫ్రెండ్స్, నా వెనక కనిపిస్తున్న చెట్లో కాసే ఈ పండ్లని మనం చాలా రేర్ గా చూస్తాము. అలాంటిది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ చెట్లో కాసే పండ్లని మేము ఫ్రీగా తినేస్తున్నాం. నాకు తెలిసి ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తప్ప మా ఊరు సైడ్ ఎక్కడా కనిపించలేదు. స్టార్టింగ్ లో ఈ కాయలు కాసినప్పుడు ఇలాగ పచ్చగా అయితే ఉంటాయి. ఈ కాయలు పండాక మాత్రం ఇలాగ అందంగా పసుపుగా అయితే ఉంటుంది. ఈ చెట్లో కాయలు మాత్రమే కాదు, దీని పూత కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరే చూడండి. అంతేకాకుండా ఈ చెట్లో బాగా పండిపోయిన పండ్లు అయితే రేకుల మీద పడిపోయి ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి ఇవి ఎంత బాగా పండిపోయాయో. ఇంకా మా తమ్ముడు కిషోర్ లేట్ చేయకుండా ఆ చెట్లో ఉండే పండ్లన్నీ ఒక్కొక్కటి కోసి నా చేతికైతే ఇవ్వడం స్టార్ట్ చేసేసాడు. ఇవి ఎంత బాగా పండిపోయాయి అంటే మా తమ్ముడు కోసేటప్పుడు చెయ్యి తగలంగానే రాలి పడిపోతున్నాయి. ఫైనల్ గా మేము కోసుకున్న కాయలు అయితే ఇవే ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని తినేద్దాం. ముందుగా మనం కోసుకున్న కాయలన్నీ నీళ్ళలో కడుక్కొనేసి ఇంకా పండుకి సైడ్ లో ఉండే నల్లగా కనిపించే ఈ తోలు కూడా తీసుకొనేసి ఆ పండుని సన్న సన్న ముక్కలుగా అయితే చాకుతో కోసుకొనేసాము. నాకు తెలిసి ఈ పండును కోసిన తర్వాత కనిపించే ఆకారం వల్లే దీనికి స్టార్ ఫ్రూట్ అనే పేరు పెట్టుంటారు. ఆకాశంలో నక్షత్రాల కన్నా ఈ స్టార్ ఫ్రూట్ నక్షత్రాలే చాలా అందంగా ఉంది కదా. ఇంకా వాటి మీద ఉప్పు కారం చల్లుకొనేసి దాని టేస్ట్ ఎలా ఉందో చెప్దామని ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నాను. ఆ పండులో ఉండే పులుపుకి ఉప్పు కారం వేసుకొని నవ్వులు తింటూ ఉంటే నా రెండు దవడలు అయితే అదిరిపోయాయి. టేస్ట్ అయితే రకరకాలుగా ఉంది ఫ్రెండ్స్. కాయలు కోసిన మా తమ్ముడు కిషోర్ ని ఒక ముక్క తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అంటే పాపం టేస్ట్ ఎలా ఉందో చెప్పలేక మింగలేక మొహంలోనే రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టాడు. ఇంకా మనోళ్ళు ఎవరు తిన్నా సరే ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం కామన్ గా పెట్టేస్తున్నారు. పాపం వీడి పరిస్థితి చూడండి. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.